అంటాడు వాళ్ళ జనాభా పెరిగింది, మన జనాభా తగ్గింది, కుటుంబ నియంత్రణ మనం పాటించాము, వాళ్ళు పాటించలేదు, అందువల్ల మనకు సీట్లు తగ్గిపోతున్నాయి, అందువల్ల మీరు బిడ్డలు కనండి అంటున్నాడు. యంత్రం ఆయన ఏమైనా బిడ్డలు కనడానికి? యంత్రం ఆయన ఏమన్నా? సౌలభ్యం కోసం ఫ్యామిలీ వస్తూ ఉంది. ఇప్పుడేమంటాడు 30,000 ఇస్తా 3వ బిడ్డకి, 40,000 ఇస్తా 4వ బిడ్డకి. అంటే ఏలమా? సంతలో ఏలం వేసేది అది. ఆ 30,000 ఇస్తే ఎంత వస్తుంది? వాళ్ళ డైపర్లకు సరిపోదు కదా. నేను ఉందా? వాళ్ళ డైపర్లకు సరిపోతాయా 30,000? జీవితాంతా అట్ట చేస్తారు. అందుకే మేమన్నామంటే నీవు చిలిపి చేస్తున్న మానుకు, కేవలం ప్రధానమంత్రి మోడీ చేసేట దుశ్చర్యకు వ్యతిరేకంగా మాట్లాడడం చేత కాకుండా ఆడవాళ్ళని బిడ్డలు కానీ ఇంకొకటి చెప్తా ఉన్నాడు. పని నీ మాట విన్నాం ముఖ్యమంత్రి కాబట్టి మా కర్మగాలి. ఇప్పుడు మీ మాట ప్రకారం కనే వాళ్ళందరికీ ఆ పిల్లలకి జీవితాంతరం మేము పోషిస్తామని చెప్పేసి ఒక అగ్రిమెంట్ రాసేయండి, ఒక చట్టం చేయండి. నా ఆజ్ఞ ప్రకారం ఇప్పటి నుంచి 3వ బిడ్డ 4వ బిడ్డ కనుక్కుంటే వాళ్ళ పోషణ మొత్తం జీవితాంతరం పోషణ మొత్తం మేము చూస్తామని చెప్పేసి ఒక క్యాబినెట్ తీర్మానం చేయండి. ఒప్పుకుంటాం. చేయగలరా? చేయలేనప్పుడు నోరు మూసుకొని ఉండాలి. నిజం చెప్పడం చేతకాకపోతే నోరు మూసుకొని ఉండాలి తప్ప ఈ విధంగా డైవర్ట్ చేయడం కరెక్ట్ కాదు. అందువల్ల ఇవన్నీ ఆయిల్ సంబంధించినటువంటి క్రైసిస్. ఇది సహజంగా వచ్చిన సంక్షోభం కాదు. ఇది మానవులు చేసిన పని, ట్రంప్ చేసిన పని. ట్రంప్ వల్ల ప్రపంచం బాధపడుతూ ఉంది, దేశం బాధపడుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా పోరాటం సాగించాల్సిన అవసరం. ఆ విధంగా ఫైట్ చేయకుండా కేవలం తూతో మంతం చేసుకొని మీరు దుబారా తగ్గేసి అంటారు. నేను చెప్తున్నా, స్వాతంత్రం వచ్చిన వరకు ఇప్పటిదాకా అత్యంత విలాసవంతమైనటువంటి జీవితం గడిపించేది మోడీ. రాష్ట్ర ముఖ్యమంత్రుల్లో అత్యంత విలాసం నడిపించేది చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరే అత్యంత విలాసవంతమైన పద్ధతి జీవితాన్ని అనిపిస్తున్నారు.